వీడియోలో సౌండ్ తగ్గించాను. సో ఇలా సారీ, బ్యాక్ మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించాను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. సో మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను, ఓకేనా? ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్, ఓన్ హెడ్ ఫోన్స్, ఓకే? ఏమో చెప్పలేము, ముగ్గురు ఉండొచ్చు మీద. సో ఈ వీడియో ఇద్దరేమో ఇక్కడ పోతురు, వీళ్ళు పైకి వస్తురు. సరే స్పైడర్ మ్యాన్ ఓకే, మరి కింద ఎవరు ఉన్నారు? ఎవరు లేరుగా. టారేంజ్ ఉండారు ఎవరు హల్క్ ఉన్నాడా లేదా డేడ్ ఎవరు ఉన్నారు, లేకపోతే ఇద్దరు ఉన్నారు, చెప్పలేం. మా మూవీ చూసే వరకు మరి ఏం చెప్పలేము. ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. సో ఇంకోసారి ఫూల్ చేయనికే మన ఫూల్ చేయడానికి మనం ట్రై చేస్తాం. అమ్మా మీరు దొరకంగా. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. వచ్చిన బ్యాన్ కొట్టండి రా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? మీకు మరీ మోర్ వీడియోస్ వస్తాయి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్. లాక్ టైం ఏంది, మొన్న కదరా వీలాగ్ వీడియో పెట్టింది. లేక్షో మాల్ వీలాగ్ అంటే తక్కువ వ్యూస్ వచ్చేది దానికి, అందుకే మళ్ళీ ఒక మంచి వీడియో చేద్దామని ఈ సాటర్డే వీకెండ్ చేసిన. టోటల్ మన వీకెండ్ మన బ్రో ఉండడు, అంటే మన బ్రో కొంచెం పని ఉందని వెళ్ళిపోతున్నాడు విజయవాడకి వాళ్ళ ఇంటికి. సో ఒక్కనే కదా, సో బ్రేక్ డౌన్ వీడియో చేద్దామా అనుకుంటున్నాం. సో మన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ డే. సో అరే నీకే స్పైడర్ మ్యాన్ గురించి అంటే నాకు కొంచెం కొంచెం తెలుసు. అంటే నేను కూడా కొంచెం స్పైడర్ మ్యాన్ ఫ్యానే. మీరు చూసింటారుగా గేమ్, లైవ్ వీడియో చూస్తుంటారుగా, గేమ్స్ అన్ని ఆడుతున్నాయి. సో నేను కూడా స్పైడర్ మ్యాన్ ఫ్యానే. సో ఇక అందరూ చేస్తున్నాం, మనం చేద్దామని నేను కూడా బ్రేక్ డౌన్ వీడియో చేద్దాం జస్ట్ మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియో. సో మీరు ఈ వీడియోస్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే షేర్ చేయండి ప్లీజ్ గైస్. ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ ప్లస్ స్టోరీ నాకు రాదు, కానీ బ్రేక్ డౌన్ అయితే క్యారెక్టర్స్ అన్ని చెప్తాను, చూద్దాం, మనం ట్రై చేద్దాం. సో నా ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ ఇదే ట్రైలర్. సో చూద్దాం, ఓకే? సో చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో, మేబీ దొరకొచ్చా మీకు ఇన్ఫర్మేషన్. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో జస్ట్ వ్యూవర్స్ శాతం నేనే మీ ఐఫోన్ వ్లాగ్స్. సో ద స్టార్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ ఆఫ్ బ్రాండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ డే. సో లెట్ స్టార్ట్. ఏముంది, ఇంకో యూట్యూబ్ ఓపెన్ చేసాం. సో ఒక నిమిషం. సో యూట్యూబ్ ఓపెన్ చేయి. యూట్యూబ్ వచ్చి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ డే ట్రైలర్, అంతే. సో ఇక్కడ మనకి చాలా మంది వచ్చారు, మనం కూడా చేద్దామని. సో తెలుగులో ఉంది, తెలుగు చేద్దామా? తెలుగే, ఇంగ్లీష్ అర్థమవుతారు కానీ మేబీ కాపీరైట్ పడితే సర్లే. సో తెలుగు చూద్దాం. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఎంఐటి గుర్తున్నా కదా, ఎంఐటి లాస్ట్ మూవీ అయినది దీన్ని, నోవే హోమ్లో లాస్ట్ వాళ్ళు ఎంఐటీలో జాయిన్ అయ్యారని తెలిసిపోతే అప్పుడు ఈయన మన పీటర్ పార్కర్ వెళ్తాడు కదా చెప్పనీకి, నేనేమి పీటర్ పార్కర్ పేపర్ రానికే మింజకి రాసి మింజకి చెప్పనీకే. సో ఆ టైంలో వాడు నెడ్ గాడు వచ్చి చెప్తాడు కదా, ఇలా ఎంఐటీ జాయిన్ అవుదాం. సో అదే అంటే 4 years తర్వాత జరిగే స్టోరీ ఇది, మన బ్రాండ్ డే. సారీ, నీ లైఫ్ లో ఎప్పుడు లేనంత దుఃఖంలో ఉన్నట్టుగా నటించు. అది నాకు తెలుసు. చూసినారా?
ఈయన ఫేస్ చూడండి. ఆమె ఎప్పుడైతే నేను రిచ్‌ను అంటే చూసినారా? అయితే మారిపోయింది. ఎంజే మారిపోయింది. పూర్తిగా మారిపోయిందని పాపం మన పీటర్ పాకరు బాధపడుతుండు. ఫేస్ అలా ఉంది చూస్తుంటే. ఏ అరే గైస్ ఇది చూస్తుంటే మన ఆండ్రూ గుర్తొస్తున్నాడు. ఆండ్రూ గ్యార్‌ఫీల్డ్ అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 2 అలా ఉంటది స్వింగింగ్ గూడా. అదే ఎగిరి దూకడం ఇట్టే ఉంటది సేమ్. వావ్! Has been hijacked. A police chase is in progress. సేమ్ స్పైడర్-మ్యాన్ 2 వావ్! ఈ షాట్ బావుంది. ఐ షాట్ సూపర్. ఎ గుర్తుందా ఐ షాట్? సో మాస్క్ లోపల, మాస్క్ లోపల ఐ షాట్. దీనికి అర్థమైంది మీకు అర్థం చెప్పాలా? అందరూ ఒకవైపు, నేను ఒకవైపు. అంటే మన బాబు గారు అదే మహేష్ బాబు గారి పాట ఉంది గదా! చుట్టూ ఆ! చుట్టూ అందరూ ఒకవైపు, చుట్టుక్కల ఒకవైపు అలా ఏదో పాటుంది చూడు మన బాబు గారి 'టక్కరి దొంగలు' సాంగ్. చంద్రు ఒకల వైపు, చుట్టూ ఏదో అలా. లోకం ఒకవైపు ఉంటే, మన పీటర్ పాకర్ ఒకవైపు. ఏం చేద్దాం? ఒంటరి అయిపోయాడు. ఎప్పుడైతే ఆ స్పెల్ లాస్ట్ మూవీ చూసారు కదా 'నోవెంబ్‌లో' ఆ స్పెల్ జరిగినప్పుడు పాపం ఒంటరి అయిపోయాడు. సోనీ, కొనారియా. మన హాయ్ స్టూడెంట్స్. నా పేరు పీటర్ పాకర్ ఇగో ఇగ పేపర్ గుర్తుందా? మన లాస్ట్ మూవీ ఉంది గదా! 'నోవెంబ్‌లో' రాసిట్టాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఆడ సో యూట్యూబ్ ఓపెన్ చేయండి. నోడు కదండి. Your aura is limitless. మధ్యలో ఈ బ్రేక్ ఒకటి. మీకు చెప్తాను చూడండి క్లియర్‌గా. ఇది గుర్తుపెట్టుకో లాస్ట్ 'నోవెంబ్‌లో' పేపర్ రాసి తీసుకెళ్తాడు. ఎంజేకి చూపినీకే. ఇలా మాట్లాడనీకే. సో ప్రాక్టీస్ చేసిండు. తెలుస్తది ప్రాక్టీస్ చేసిండని. ఆగండి లోడింగ్ అయితది. సో ఇగో On the Statue of Liberty and Spider-Man. ఇగో Come rest assured, ladies. Only a coward hides his చూడండి. true intentions. Rest assured. సో చూసినారా పేపరు? సో చూసినారా పేపరు? సో ఆ పేపరే ఈ పేపర్. కరెక్టా నేను చెప్పేది. సేమ్ పేపర్ ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత చూసుకుంటాడనమాట. చూడండి పేపర్. ఇక చెప్పనీకే హోటల్‌లో పనిచేస్తా ఎంజే. ఇగో చూడండి ఎంజే. ఈడుంది ఎంజే. సో సేమ్ పేపర్. చూడండి. ఇక్కడ ఎంజే ఉంది చూసినారా? సో పేపర్ ఇగో చూడండి పేపర్. సో అది అర్థమైందా గైస్? ఆ పేపర్, ఈ పేపర్ అది. నేను చూడండి. గుర్తుండు మళ్ళీ హార్వర్డ్‌కొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎంజే ఒక కన్ను ఏషిండు. అంటే నిఘా. వాళ్ళకి ఏ గాకుండా ఈయన జూసుకుంటాడు. స్పైడర్ మ్యాన్ ఫుల్ టైమ్ స్పైడర్ మ్యాన్ ఇప్పుడు ఎటో గొట్ట. ఎందుకంటే ఎవరికి సంబంధం లేదు. అందరూ మర్చిపోయేట పీటర్ పార్కర్ ఎవరని. సో, అందుకే వాళ్ళిద్దరి మీద కన్నేసిండు. అలాగే ఎప్పుడైతే నెట్టొచ్చిండో బాగా ఎంజాయ్ అదే స్మైల్ వచ్చింది. ఫేస్ అంటే మా ఫ్రెండ్ అని. ఉండకపోవచ్చు పీటర్ పార్కర్‌కి మా ఫ్రెండ్ అని గుర్తుంది. కానీ ఈయనకి గుర్తులేదు. అంతే తేడా. కానీ మరిద్దరికి పరిచయం ఉంది ఏదో చెడు జరగ చూసినావా? స్పైడర్ మ్యాన్ సూట్ వాషింగ్ చేసిండు. పర్స్ నేను నీకు గుర్తుండకపోవచ్చు కానీ మరిద్దరికి పరిచయం ఉంది ఇక్కడ చూసినారా డీటెయిలింగ్? నసి ఫైటింగ్ బాగా జరిగినట్టుంది ఎవరితో? స్కార్పియోనా? ఏమో! ఏ విలన్‌తో జరిగిందేమో మొత్తం కానీ బాగా దెబ్బ తగిలింది మోకాళ్ళ మీద. సో, బాగా దెబ్బ తగిలి నైస్ ఐ థింక్ ఈయన రూమే వాషింగ్ మెషిన్ ఏసిండు సూట్లు. అలాగే చూసినారా మోకాలు దెబ్బ. సో, బాగా దెబ్బ తగిలింది. అలాగే ఇగో
సో చూసినారా గైస్, ఇగో ముఖానికి కూడా బాగా జరిగింది. ఇక్కడ ముక్కు మీద అన్ని జరిగింది. ఇక ముక్కు మీద బాగా జరిగింది. అంటే బాగా ఫైట్ చేసి వచ్చేటాడు అనేసి పీటర్ పార్కర్. ఇక్కడ చూడండి, సో మరి సోఫా చిన్న రూమ్ అనుకుంటా, స్టోర్ రూమ్ లాగా ఉంది చూస్తుంటే బ్యాక్గ్రౌండ్. ఏమో చూద్దాం. ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. దాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం ఉంది. ఏమో గుర్తుందా guys? డేడెవిల్ ఉంటా చూడాలి. మేయర్ అదే కింగ్ పింగ్ దాని కింద వాడి కింద పనిచేస్తుంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ వీడియోలో మేయర్ ఎట్ అయిపోయిందంటే నాకు తెలియదమ్మా. నేను డేడెవిల్ చూడాలి. సో చూడు, స్పైడర్ మ్యాన్ కీ టు సిటీ. ఎందుకు స్పైడర్ మ్యాన్ కాపాడతాడు ఫుడ్ టైం, ఇప్పుడు ఆయన కాపాడతాడు ఆ సిటీ. సిటీ కీ అనేది ఈయనకి ఇస్తాడు. సో ఈయన ఈమె గుర్తుంటే ఒక విషయం వాడు డేర్ డెవిల్. సో క్యాస్ట్ సో ఈమె ఉంటుంది కదా, ఉంటుంది కింగ్ విడ్ క్లారిటీ టెంపుల్లో పేరు ఉంటుంది, ఆ పేరు ఏమో నాకు గుర్తులేదు గైస్. నాకు ఒకటే డేడెవిల్. ఏమోనే, నేను ఎక్కువ ఇలాంటి చూడను, ఓన్లీ స్పైడర్ మ్యాన్ అంటే వస్తా. సో చూద్దాం. అందరూ నన్ను మర్చిపోయేలా చూసినారా, టీవీలో పడుతుంటే మన ఎంజే నెట్ చూస్తున్నారు. ఇక చూడండి, క్లియర్గా అనిపిస్తుంది. ఇక కలర్దారుగా చూసిన క్లియర్ అనిపిస్తుంది. క్లియర్గా టీవీలో ఏదో ఆసక్తికరమైన విషయం లేదా స్పైడర్ మ్యాన్ కి అందుకునే విషయం చూస్తుంటున్నాను నెట్. అందుకే చూడండి ఎంత విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సో ఈమె కూడా ముందుకు వస్తాను అంటే ఇతను ఎవరు ఐ థింక్ స్పైడర్ మ్యాన్ చూసి ఈ స్పైడర్ మ్యాన్ ఎవరు రీఛార్జ్ చేయలేము అని డౌట్. ఐ థింక్ సో. ఎందుకంటే ఇక నెట్ ఎలా కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు, వెనక ఆడుకొని కూర్చున్నాడు. కానీ ఈ ఎంజే అలా కూర్చుంది అయితే కూర్చుంటది. తర్వాత మెల్లగా ఆ స్పైడర్ మ్యాన్ ఎవరు, ఇతనెవరు అని ఇట్లా ముందుకొచ్చి మన చిత్రం కోసం ఆ ఆశ్చర్యంగా అట్లా మేబీ చేయడం. చూసినా నెక్స్ట్ కి సేమ్ షాట్ మీకు చూడండి. సో ఇంకా సేమ్ షాట్ ఇది, ఈ సేమ్ షాట్. సో వాషింగ్ మిషన్ దగ్గర ఇది కూడా వాషింగ్ మిషన్ వెనక కనిపిస్తుంది చూస్తున్నారా, వాషింగ్ మిషన్ దగ్గర కీ చూస్తాడు అనేసి తీసుకుని ఈ కీతో అయిపోయిన నాకు అని అనుకుంటాడు మేబీ, చెప్పలేం. ఎందుకంటే నేను పీటర్ పార్కర్ని మాత్రమే కాను. Yes, it's not a Peter Parker. He's full-time Spider-Man. నేను స్పైడర్ మ్యాన్. Yes, he's the Spider-Man. సాటేంద్ర యాక్షన్ కోసం వెయిటింగ్. నేను యాక్షన్ బాట స్పైడర్-మ్యాన్ యాక్షన్. మన పనిషర్ గుర్తుందే, అంటే ఇప్పుడే ఫస్ట్ టైం లైవ్ యాక్షన్ అనుకుంటా పనిషర్. అంటే మీకు చూపిస్తాడు స్పైడర్-మ్యాన్ పనిషర్. ఫస్ట్ సో చూసినారా, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో కామిక్ ఉంటుంది 129. సో ఈ కామిక్ బుక్ లో మన పనిషరు స్పైడర్ మ్యాన్ వేయటానికి వస్తాడు మన ఐసీ, అంతే కదా. సో కామిక్, సో స్పైడర్ మ్యాన్ 29. సో చూసిన ఈ కామిక్, ఇది ఒక కామిక్ లో ఉన్నాడు, అంటే జస్ట్ లైక్ డోర్మాన్ కామిక్ లాగా. సో ఇప్పుడు మన లైవ్ వెర్షన్ లో వచ్చిండు. అసలు ఏంటిది ఫ్రాంక్, నీ వ్యాన్తో నన్ను గుద్దేశావు. ఆపు నీ పిచ్చివాడు, నీ చేతనైంది చేసుకో. చూసినారా, ఎప్పుడు చూడండి. అసలు ఏంటిది ఫ్రాంక్, నీ వ్యాన్తో నన్ను గుద్దేశావు. ఆపు నీ పిచ్చివాడు. వెబ్బు ఎప్పుడు ఎంత స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్ ఉన్నా గన్ను మాత్రం
బుల్లెట్స్ బాగా వస్తాయి బయటికి. ఎందుకంటే ఆయన బుల్లెట్ అదే ఆయన గన్ మాత్రం గన్ బుల్లెట్స్ బాగా హెవీ ఉంటాయి. నీ చేతనైంది చేసుకో. చూసినారా? షార్ట్ అయింది. గన్ షార్ట్ అయింది చూసినారా? సో అంటే చెప్పిన గన్ చాలా పవర్ఫుల్. ఏ ఏ వెబ్ అయినా ఏ మధ్యలో వచ్చినా అది ఆగదు. బుల్లెట్ మాత్రం స్టప్‌గా వస్తుంది. అంటే చూసినారా షాట్ అదే షాట్. ఈ ఈ ఈ షాట్ ఇలా షాట్ మనం తీయాల. మన తెలుగు సినిమాలో ఇలా షాట్ తీయాలి. సో పనికి మాలిన. చూసినారా? ఏదన్నాడు వాడు. ఇంటికి వెళ్ళిపో. ఎటుకెళ్ళిపో. సో తర్వాత పార్టీ అనుకుంటా అది. స్పైడర్ మ్యాన్ కొన్నిసార్లు సో స్పైడర్ మ్యాన్ తెలిసి ఎంజే ఇట్లో పార్టీ అనుకుంటా మేబీ. ఎందుకంటే తను కొత్త రూమ్‌లో కొత్త ఫ్లాట్ జాయిన్ అయితా అని రూమర్ నడుస్తుంది. అంటే రూమర్ కాదు నిజమే. ట్రైలర్ చూపించారు లాస్ట్ వరకు. సో కొత్త ఫ్లాట్ దిగింది. అదే పక్క ఫ్లాటే. పీటర్ పార్క్ పక్క ఫ్లాటే. సో దానికి పార్టీ మేబీ పిలిచినట్టు నైబర్‌గా. అంటే ఇప్పుడు నైబరు మన పక్క ఇల్లు ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తోళ్ళు ఇచ్చిర్రు. వాళ్ళొచ్చి మన నైబర్ అని ఆహ్, పార్టీ పెట్టడం ఇలా అదే పాల పొజిషన్‌లో తిన్నిగా అన్నట్టుగా అట్టాయి. వీళ్ళు పిలిచేట్టుంది. ఎంజే పిలిచేట్టుంది. అందుకే పార్టీకొచ్చిండు. కష్టమైన పని చేయాల్సి ఉంటుంది. అది యెస్. పీటర్ పాపం. వీడు గుర్తున్నాడా? వీడు దేంట్లో ఉన్నాడు? ఏదో కామిక్‌లో ఉన్నాడు. నాకు నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. కరెక్ట్‌గా కామిక్ అయితే ఉన్నాడు. కామిక్‌లో ఉన్నాడు. నేను చెప్తున్నా కామిక్‌లో ఉన్నాడు. వీడైతే స్పైడర్ మ్యాన్ నచ్చదు. ఈ పీటర్ పార్కర్ నచ్చదు. నాకే కామిక్ గుర్తున్నాడు. కామిక్ ఉన్నాడని గుర్తు. ఏమో మేబీ చూడండి వీళ్ళిద్దరు ప్రేమ ఉంటే మన పీటర్ పార్కర్ చూడలేకపోతాం. పాకర్ మనసు గాయపరిచేదైనా సరే యెస్. ఏదో మస్తు పోయింది. అయితే ఆఫ్టర్ ది పార్టీ అదే పార్టీ అయిపోయినాక అదే ట్రామా. అరే! ఎంజే దూరం అయిపోయింది. ఇక వేరే వాళ్ళతో తిరుగుతాడు. ట్రామాలో ఏమైనా అలా కంట్రోల్ చేసుకోక అదే తన సెల్ఫ్ కంట్రోల్ చేయకుండా అలా కళ్ళు తిరిగి అలా అవుతున్నాడేమో మేబీ చెప్పలేం. అసలు నాకేమవుతుందో అర్థం కావట్లేదు. చూస్తున్నారా? ఆయనకేమవుతుందో నాకే అర్థం కాదు. సో పడిపోతాడు. చూసినారా? స్పైడర్ మ్యాన్ వెబ్ చూడండి. ఆర్గానిక్ అసలు స్పైడర్ నాకేమవుతుందో అర్థం కావట్లేదు. ఆర్గానిక్ స్పైడర్ వెబ్ ఇది తెలుసా మీకు? ఆర్గానిక్ అంటే మన ఫస్ట్ స్పైడర్ మ్యాన్ టాబీ మెర్గ్యూలో చూపించారు స్పైడర్ మ్యాన్ అది. సో చూడండి. ఆ! తెచ్ అదే పనుకున్నాడు. తెచ్చి చూస్తే కుక్కులో ఉన్నాడు. అది కుక్కును. స్పైడర్ మ్యాన్ కుక్కున్ అట్టుంటది తెలుసా మీకు? నీకు చెప్తా స్పైడర్ మ్యాన్ కుక్కున్ అట్టుంటది. స్పైడర్ ఎప్పుడైనా కుక్కు నుంచే పుడతది. సో మేబీ ఇప్పుడు 3 సైకిల్స్ అన్నాడు గదా! సో స్పైడర్ మ్యాన్ 3 సైకిల్స్ అంటారు గదా! సో మేబీ మళ్ళీ పుట్టొచ్చేమో రీబర్త్ ఏమో ఇది. మన స్పైడర్ ఈయన గూడా ఒకలాగా స్పైడరే గదా! సో రీబర్త్ ఏమో మేబీ 6 చూడండి. కానీ అక్కడ సూట్ లేదు ఆయనకి. సూట్ లేదు. ప్లస్ ఆ మెషిన్ లేదు. సో ఇలా చూడు నాకే ఇలా చూపిస్తున్నాడు. బ్యాక్ బ్యాక్ ఒక శ్రద్ధ చూపించిన కానీ అయితే ఇప్పుడాయన మా ఆర్గానిక్ స్పైడర్ మ్యాన్ జనరేట్ చేస్తా అంటే మా ఇప్పుడు వచ్చేస్తే స్పైడర్ అంతే. స్పైడర్ వెబ్ అంటే మన ఫస్ట్ స్పైడర్ మ్యాన్‌లో టాబీ బెర్గ్ ట్రై చేస్తాడు గదా! అంటే మీకు చెప్పడు కన్నా చూపియడం బెటర్. ఇది చూడండి.
ఇప్పుడు ఆయన చూసుకుంటాడు. వస్తాదా రాదా అని. చూడండి. చూడండి. 'స్పైడర్ మ్యాన్' 2002 ఇలా అంటాడు. Fly! Up and away, Web! చూడండి. Shazam! Go! Go! Go, Web, go! అగో వచ్చింది చూసినారా? సో, ఈ ఆర్గానిక్ వెబ్ మన పీటర్ పాకర్‌కే వచ్చింది. మన అదే బ్రాండ్ న్యూ డేట్ పీటర్ పాకర్. సో, చూడండి. Oh, God! అగో చూసినారా? సేమ్ ఇక్కడ సౌండ్ వినండి. ఈడ సౌండ్ వినండి. సేమ్ సౌండ్. అగో చూసినారా? సేమ్ సౌండ్. ఎక్కడ ఏ తేడా లేదు. సేమ్ సౌండ్. సో, చూసినారా? సో, ఎట్లా వెళ్లాడుతుండు అక్కడ? అక్కడ వేలాడుతున్నాడా? ఎలా వేలాడుతుండు? అంటే ఆర్గానిక్ స్పైడర్ వెబ్ వచ్చేసింది. అంటే చేతి నుంచి వచ్చేసింది. అంటే ఆయన బాడీలో స్టార్ట్ అయింది. మ్యూటేట్. సో, అంటే డీఎన్ఏ స్పైడర్ డీఎన్ఏ ఈయన డీఎన్ఏ కలిసి మ్యూటేట్ అవుతూనేమో చెప్పలేం. సో, స్పైడర్ వచ్చింది. సో, చూసినారా? మన ఇది ఎలా మొత్తం ఇక్కడ చూడండి. సో, ఎన్హాన్స్డ్ హ్యూమన్ డిటెక్టర్ అంటే మన స్పైడర్ మ్యాన్ ఇంకా స్పైడర్ మ్యాన్ కాదు. అంటే మ్యాడ్ స్పైడర్ మ్యాన్ అంటే మీకు ఎలా చెప్పాలి? మీకు సో, చూడండి. మ్యాడ్ స్పైడర్ మ్యాన్ ఈస్ మ్యూటెడ్ ఫ్రమ్ మాస్టర్ ఫార్మ్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ దట్ హాస్ అపియర్డ్ ఇన్ మార్వెల్ కామిక్స్. సో, చాలా కామిక్స్‌లో ఇలా ఉండి కామిక్స్‌లో వచ్చాయి. చాలా కామిక్స్‌లో వచ్చాయి. సో, కా కార్డ్ చూడండి. ఇప్పుడు చూడండి. కామిక్స్ చాలా ఉండేవి చూడండి. సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను సో, చూసినారా? అమేజింగ్ స్పైడర్ మ్యాను చూడండి. సో, కామిక్స్ వచ్చాయి. చాలా కామిక్స్. సో, చూడండి. చాలా కామిక్స్ వచ్చాయి. అండి మేబీ మన మ్యాన్ స్పైడర్ మ్యాన్ అవుతాడేమో చెప్పలేం. సో, ఇక్కడ చూడండి. 4 ఉన్నాయి. సుపీరియర్ స్ట్రెంగ్త్, సుపీరియర్ ఎగ్జబిలిటీ ఎగ్జబిలిటీ ఇంకోటి గెస్ ఇక హైట్ అండ్ సెన్స్ ఎన్హాన్స్డ్ ప్రిసిపేషన్ అంటే హైడ్రా సెన్స్ తెలుసుగా స్పైడర్ సెన్స్ ఐ థింక్ సో అదే సూపర్ స్ట్రెంత్ మేబీ స్పైడర్కి ఒక స్పైడర్ ఎంత ఉంటుంది సూపర్ స్ట్రెంత్ ఉంటుంది వెబ్ సో సూపర్ గుడ్ వెబ్ ఇంకేపటి ఏమో నాకు తెలియదు డేస్ సో అయితే మన స్పైడర్ మ్యాన్ చెక్ చేస్తాడనమాట. ఏమైనా మ్యూటేట్ అయిందా బాడీ డీఎన్ఏ ఏమైనా కదలిక అయినాయా అని చెక్ చేస్తాడు. అది ఎవరితో? మన హల్క్ బ్రూస్ బ్యానర్‌తో. తెలీదా? అదే నీకెట్లా తెలుస్తదా అంటే నెక్స్ట్ చూడు. ఎక్స్క్యూజ్ మీ అగో ఇక్కడ ఈసీయూ ఉంటది. ఇక్కడ చూడు ఈసీయూ అంటే మన పీటర్ పార్కర్ ఎంఐ తోటి జాయిన్ కాలే. ఈసీయూ అంటే ఎంపైర్ సుపీరియర్ ఏదో ఉంటది. ఆగండి. ఒక యూనివర్సిటీ ఉంటది. యూనివర్సిటీ. ఇగో చూడండి. ఈస్ట్ సోడరిక్ యూనివర్సిటీ ఆఫ్ పెనాయిసా. సో, ఈ యూనివర్సిటీలో మన పీటర్ పార్కర్ జాయిన్ అయ్యాడు. అదే యూనివర్సిటీలో మన హల్క్ అంటే బ్రూస్ బ్యానర్ కూడా ఉన్నాడు. సో, ఇక్కడ మన బ్రూస్ బ్యానర్ ఒక డాక్టర్ మేబీ అక్కడ ఎందుకంటే ఇక్కడ డాక్టర్ అంటుండు చూసినారా? డాక్టర్. సో, ఈయన హెల్ప్‌తోనే ఆ డీఎన్ఏ టెస్ట్ మొత్తం చూపిస్తా అని చెప్పినాగా. డాక్టర్ బాను నాకు మీ హెల్ప్ డాక్టర్ బ్యానర్ చెప్పినాగా డాక్టర్ బ్యానర్. ఎందుకు నీ పేరేమని చెప్పా సో, ఆయనకు గుర్తున్నది. ఆయన కూడా గుర్తు. ఎందుకంటే తెలుసుగా మొత్తం మన డాక్టర్ స్ట్రేంజ్ మొత్తం అందరికి తెలియకుండా చేసిండు. సో, బ్రూస్ బ్యానర్‌కి తెలీదు. నువ్వెవరని. అందుకే ఆయన అడుగుతుండు. నువ్వెవరు? నీ పేరు చెప్పు అని. సో, నెక్స్ట్ వాటర్. వాటర్ చుక్క పడిందా అనుకో మైండ్ పోతుంది. ఏదో జరుగుతుంది ఆయన బాడీలో లేదా మైండ్ కంట్రోల్ చేస్తున్నారో మేబీ చెప్పలేం. ఈ సినిమాలో సాడ్ స్కిన్ ఉంది. సాడ్ స్కిన్. అంటే మన గ్రే క్యారెక్టర్ అదే మైండ్ కంట్రోల్ క్యారెక్టర్ ఉంది కదా! సో, ఆ క్యారెక్టర్ ఉంది. నిజంగా చూపిస్తా. సో, కాబట్టి ఇక్కడ చూడండి. ఆహ్
బ్రాండ్ డే. సో ఇక్కడ చూడండి క్యాస్ట్ చూడండి ఇక్కడ. సో సాడ్ స్కిన్ ఉంది. సో సాడ్ స్కిన్ ఉంది. టామ్లాన్ జాండియా గో మన టాప్ స్టాన్ కూడా ఉన్నాడు. సో అంటే టాప్ స్టాన్ కూడా ఒక విలన్ కదా, ఆయన కూడా ఉంటాడు విలన్. సో ఇగో ఫ్రాంక్ క్యాస్టిల్. సో ఇగో స్కార్పియన్ షార్ట్ చూశారు. సో అలా నెడ్. సో వీళ్ళందరూ. సో ఫ్రెడరిక్. వావ్! చాలా ఉన్నారు చూసినా, వీళ్ళందరూ ఉన్నారు. సో మెయిన్ క్యారెక్టర్ ఇదే ఈమె. మైండ్ కంట్రోల్ చేసేది ఈమె కదా. సో సాడ్ స్కిన్ ఉంది ఈ సినిమాలో. సో అదే ఈ షార్ట్ చూస్తుంటే ఎందుకు నీ పేరేమని చెప్పా? సో ఈ షార్ట్ చూస్తుంటే అది సాడ్ స్కిన్ మైండ్ కంట్రోల్ చేస్తుందా, లేదా బాయిలో మ్యూటేట్ వల్ల బ్రెయిన్ ఏమైనా స్టక్ మెమరీ ఏదా అంటే బుర్ర ఏమైనా అదే ఉంటది కదా, డిస్టర్బెన్స్ ఏమైనా జరుగుతుందా ఏమో చెప్పలేం. ఈ DNA మ్యూటేట్ చూడండి ఇక్కడ చూడండి, రూమ్ మొత్తం స్పైడర్ వెబ్సే చూస్తున్నారా. ఆర్గానిక్ స్పైడర్ అది. ఆర్గానిక్ స్పైడర్ వెబ్స్ అంటే ఈయన ఆశ్చర్యపోతుంది. ఏటా రూమ్ మొత్తం స్పైడర్ వెబ్స్ అని ఈయన ఆశ్చర్యపోతుంది. అయితే నేను అనుకోకుండా మేబీ ఇద్దరిలో ఇలా స్పైడర్ వెబ్స్ వేయచ్చేమో ఏమో చెప్పలేం. అంటే ఇది ఎలా వచ్చాయి ఆయనకే ఆశ్చర్యం. ఆయన రూమ్ లో ఆయనకే ఆశ్చర్యంగా ఉంది. సో ఆయన రూమ్ లో చూడండి వెనకాల ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్ కి విలన్ వస్తాడు. అదే గ్రేట్ విలన్, ఫ్యాన్స్ కి విలన్ వస్తుంది. ఈ ఈ ప్లేస్ కే చూపిస్తాడు, ఆ షాట్ వస్తుంది. సో చూడండి ఎంత విచిత్రంగా వస్తుందో వీడియో చూస్తుంది. ఏంటబ్బా మొత్తం రూమ్ మొత్తం స్పైడర్ వెబ్స్ అంటే మేబీ ఈయనకి ఎప్పుడప్పుడు కంట్రోల్ లేకుండా మ్యాన్ స్పైడర్ అలా చంద్రముఖి లాగా ఉండొచ్చేమో. మన తెలుగులో ఈ సినిమా ఉంది కదా చంద్రముఖి, అప్పుడప్పుడు గంగా ఒంట్లో చంద్రముఖి వచ్చినట్టు అట్ట ఈయన ఒంట్లో మ్యాన్ స్పైడర్ వచ్చేమో ఏమో ఒకటే చెప్పలేం. సో అందుకే ఆయన విచిత్రంగా కూర్చోడు ఏటప్ప ఇవన్నీ చూసినారుగా షార్ట్ మ్యూటేటింగ్ చూసిన అవుతుందంటే ఆయన విచిత్రంగా కూర్చోడు. సో నెక్స్ట్ చూడండి. నిజంగా అదెంతో ప్రమాదకరం. ఈ DNA మ్యూటేటింగ్ అవుతుందంటే నిజంగా అదెంతో ప్రమాదకరం. చూసినా ఒకవేళ మ్యూటేట్ అయితే అంటే ఇంకా మ్యూటేట్ కాలేమాట, మ్యూటేట్ స్టార్ట్ అయితే ఒకవేళ చాలా కానీ ఆయన బ్యాక్ బ్లూస్ బ్యానర్ చెప్తుండు. సో ఆయన చెప్తుండు చూసినారు కదా, చాలా భయంకర. సో తర్వాత టెస్ట్ చేస్తున్నాడు ఒకడికి మన టాబీ మర్గు లాగా టెస్ట్ చేస్తున్నాడు. ఎంత పవర్ఫుల్ అంటే టెస్ట్ చూస్తే ఇక్కడ చూడండి చాలా పవర్ఫుల్. అవి ఎప్పుడు ఇలా అన్నాడు కదా ఆయన వెళ్ళిపోతుండు చూస్తున్నాను కదా. సో చూసా వాటర్ ట్యాంక్ దిగొట్టే వెళ్ళిపోతాడు ఆయన. చూస్తున్నారు కదా? సో తర్వాత మే పార్కర్. జాలిలకు సో అప్పుడప్పుడు మే పార్కర్ కూడా 3 జీవిత నివాళి జరు. సో ఇది చూసినారా టీఓడిసి అని అనుకుంటా వాళ్ళ ఆఫీసే ఒకటే. సో ఓకే. చక్రాలుంటాయి. సో మన గ్రే క్యారెక్టర్. సో ఇది గుర్తుందా ఈమె సాడ్ స్కిన్ చెప్పినాగా మైండ్ కంట్రోలర్ విలన్. సో ఈమె ఎలా చెప్తున్నావు పట్ట అంటే ఆగది. ఆ, సో గ్రీక్ కలర్ వేసుకుంటుంది ఎప్పుడు. సో గ్రీక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. సో అందుకే ఈ గ్రీక్ కలర్ డ్రెస్ వేసుకో. గ్రీక్ కలర్ డ్రెస్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ పెద్ద మిలిటరీ ట్యాంక్ గుర్తున్నాయి. ఈ తర్వాత వస్తాయి మిలిటరీ ట్యాంక్. ఇక్కడ మొత్తం డిఓడిసి ఆర్ చేయాలనుకుంటా దానిపై గుర్తుంది. మన స్పైడర్ మ్యాన్ ఆపనికి వస్తున్నాడు, వచ్చిండు కూడా కానీ ఆయన వల్ల కాలే. ఆ లోపు ఇక ఇది ట్యాంక్ కొట్టేసి ఆ మూడింటి నడుమ చూసినారా స్పైడర్ మ్యాన్ ఇక కొట్టినాక అప్పుడు స్పైడర్ మ్యాన్ వచ్చి ట్యాంకర్ లో ఉన్న ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ తీసేటప్పుడు ఆ లేడీ నవ్వుకుంటారు ఈవిల్ స్మైల్ లాగా. ఆ తర్వాత ఇంకో చూస్తాను చూడండి మా చూడండి జాలీలు చేసిందా? తేలిగ్గా లేడీ ప్రమాదాల ఉంటుంది. ఇగో లేడీ గ్రాండ్ అదే ముస్లాం. బారిన పడతాయి. సో చూసినారా కంట్రోల్ ఇక్కడ వేసిపోతారు. సాడ్ స్కిన్ ఉంది మైండ్ కంట్రోల్ చేయడానికే స్కాన్ స్కిన్ ఉంది. సో అందరి మైండ్ కంట్రోల్ చేయడానికే చూడండి. సో నేను ఫస్ట్ టైం అనుకుంటే వెనమా అనుకున్నా కానీ మూవీలో వెనం లేదు. సో అంటే స్టాచ్ చూస్తే వెనం క్యారెక్టర్ లేదు. సో వెనం కాదు, పూర్తిగా మ్యాన్ స్పైడర్ అవుతాడేమో లాస్ట్ అని డౌట్ కొడుతుంది. సో
ఇది కూడా మేబీ మైండ్ కంట్రోల్ చేస్తుందేమో స్టాయిల్ స్కిన్ చెప్పలేం. మనం చూడండి ఏమాత్రం కంట్రోల్ చేయలేము క్యామ్ ఒక ఇటొచ్చి ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. వీడొచ్చి వీడు కూడా వీడొచ్చి సో చూసినారా మైండ్ కొట్టర్ వేస్తుంది ఆమె చెప్పలేట్ టైం మైండ్ కొట్టర్ వేస్తుంది. ఆమె ఎక్కడున్న మైండ్ కొట్టర్ సూపర్ మైండ్ కొట్టర్ ఆమె సూపర్ విలన్ అవుతుంది దీంట్లో. ఐ థింక్ సో ఈమెకి మన స్పైడర్ కి పడతాదేమో విలన్. పైగా మనకు అది కనిపించదు కూడా. సో ఇగో చూడండి మేబీ ఈమె సాడ్ స్కిన్ కావచ్చు. సో చూసిన గుర్తుపెట్టుకున్న లాస్ట్ గుర్తుపెట్టుకున్న రూమ్ పీటర్ పార్కర్ రూమ్ గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇదే ఈమె ఆ రూమ్ కి వచ్చింది వాటర్ మన పీటర్ పార్కర్ రూమ్ కి వచ్చింది చూసినారా మొత్తం మన పీటర్ పార్కర్ రూమ్ ఎలా చెప్తున్నారు బట్ట అంటే ఇగో ఇవి చూస్తుంటే తెలిసిపోతుంది పీసీస్ ఇవన్నీ. సో ఇవి మొత్తం చూస్తుంటే తెలిసిపోతుంది మేబీ వచ్చినట్టుంది పీటర్ పార్కర్ రూమ్ కి ఏమో చెప్పలేం. నా దారికి సో స్కార్పియన్ మన స్కార్పియన్ మామ ఇది ఇట్లా వచ్చింది మండి ఫైనల్లీ. అడ్డుపడకు. సో చూడండి నువ్వు ఓడిపోతావు కిడ్. పనిషర్ కూడా నువ్వు ఓడిపోతావు కిడ్. చూసిన పనిషర్ నువ్వు ఓడిపోతావు అంటే మన స్పైడర్ ఉంటాడా ఓడిపోడు గెలుస్తాడు. సో చూడండి సో ఎంజే స్పైడర్ మ్యాన్ మేబీ ఎంజే ఏమైనా ప్రమాదం ఉంటే కాపాడేమో కాబట్టి అలో కావచ్చు కదా. సో లేదా స్పైడర్ మ్యాన్ కావడానికే ఎంజే వచ్చినట్టుంది చెప్పలేం. ఎన్నో రకాల థియరీస్ మనం చేసుకోవచ్చు కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు. ఆ సినిమా వచ్చినాక చూసుకోవాలి ఏం జరిగింది. సరే స్పైడర్ మ్యాన్ గుర్తుండేది ఎంజేకి ఏమో వాటర్ అటాక్ అది గుర్తుందిగా. సో అదే స్థితిని దాటగలిగే కొన్నిసార్లు నాకు ఒక విధంగా అది ఇవన్నీ కామిక్ ఆ స్థితిని దాటగలిగే కొన్నిసార్లు నాకు ఇది ఇది ఒక కామిక్ సీన్ ఒక కామిక్ లో తస్కరించారు కామిక్ నుంచి. చూడండి ఆట మీరు చూడండి ఒక నిమిషం. ఇక చూడండి చూడమ్మా చూడండి. సో మొత్తం కామిక్ ఇచ్చి కాపీ పెట్టారు చూసినారుగా సేమ్ కామిక్ తస్కరించారు అంతే వాళ్ళు తస్కరించారు. ఇది ఒక విధంగా అది ఇది కాట ఒకసారి చూపిస్తాగండి మన కాట డౌన్లోడ్ ఉన్నాయిలే అలానే చెప్తాను మీకు. సో ఇక చూడండి చూసినారా. సో ఆ స్థితిని దాటగలిగే కొన్నిసార్లు నాకు చూడండి కామిక్ అమేజింగ్ ఫ్యాంటసీ అని కామిక్ నుంచి కోటేశ్వరు తస్కరించారు. సో ఇంకోటి ఒక విధంగా అది సో ఇగో చూడండి. సో ఇది చూడండి చూసినారా మీరు. సో ఇగో కామిక్ సేమ్ ఇది ఇక్కడే నాకు ఇక్కడ డౌట్ పడుతుంది. సో ఇది వదిలేసేయండి ఈ పోస్ట్ అన్ని వదిలేసేయండి. ఇక్కడ స్పైడర్ మ్యాన్ కి జైల్లో పని చెప్పండి. స్పైడర్ మ్యాన్ కి జైల్లో ఏ పని పైగా ఆయన మాఫ్ చేసిడు
ప్లస్ ఇక కళ్ళు కూడా బ్లాక్ అయినట్టున్నాయి. చూసినారా? డౌట్ కొడుతుంది ఏమైనా మ్యాన్ స్పైడర్ అవుతున్నాడేమో మెల్లమెల్లగా. అందుకే నెక్స్ట్ షాట్ లో కళ్ళు రెడ్ బ్లాక్ అవుతాయి. రెడ్ రక్తం అనేది వచ్చేట్టులాగా చూపించారు. లేదు మాస్క్ తీయడు కదా మన స్పైడర్ మ్యాన్, ఎప్పుడు మాస్క్ తీయడు కదా, ఐడెంటిటీ చూపుతోని తిరుగుతాడు కదా. మరి ఇక్కడ ఐడెంటిటీ తెలిసిపోయింది వీళ్ళకి నిజాలు. సో వీళ్ళు గుర్తున్నారు డే డేవిల్ నిజాలు ఉంటారు కదా వాళ్ళు. డే డేవిల్ ఉన్న నిజాలు ఇక్కడ వీరికే పని చెప్పండి. అయితే మన డే డేవిల్ కూడా ఈ మూవీలో ఉన్నట్టున్నాడు. చెప్తాను కదా డే డేవిల్ కూడా ఉంటాడు. ఆ క్యామెరా అపియరెన్స్ లో ఉంటాడు మేబీ, చెప్పలేం. ఇగో చూడండి వీడియో అయితే పైనుంచి వస్తున్నాడు. నెక్స్ట్ షాట్ చూడండి, నెక్స్ట్ షాట్ చూస్తున్నారా? ఒక ఇగో చూడండి ఒకసారి బ్లాక్ రెడ్. నేను ఇది ఫస్ట్ టైం అనుకున్నా వెనమేమో ఈ నా బాడీ వెనమ్ దూరడం అనుకున్నా. కాదు, రెడ్ జూమ్ చేస్తే మీకు రెడ్ గా అనిపిస్తాయి, మనకి జూమ్ అవుట్ చేస్తే బ్లాక్ అనిపిస్తాయి. మేబీ మ్యాన్ స్పైడర్ అవుతున్నాడేమో, చెప్పలేం. ఎందుకంటే దీంట్లో వెనం లేడు. వెనం లేకపోతే మన ఎట్టా చెప్పడం. చెప్తారా మ్యాన్ స్పైడర్ అవుతుంది నాకు చెప్తున్నా, అదే నాకు గెస్. నా గెస్ అదే గెస్ అవుతున్నా. మేబీ మ్యాన్ స్పైడర్ అవుతాడేమో నా గెస్ అదే. ఎందుకంటే ఈరోజు దీంట్లో వెనం లేడు, వెనం క్యారెక్టర్ లేదు అసలు. మేబీ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ లో ఉండొచ్చు, కానీ ఈ మూవీ లేడు కదా. సో ఎలా ఓ ఏమి ఇక్కడ మ్యూటేట్ అయిందా ఏమైనా? స్పైడర్ మ్యాన్ డిఎన్ఏ మ్యూటేట్ అయ్యి స్పైడర్ మ్యాన్ అవుతాడా చెప్పలేం. నీకే కదా కళ్ళు చూడదు. సో నెక్స్ట్ నెక్స్ట్ చూసినారా? ఎంతో కోపం ఉన్నాడు, ఇంకా కోపం ఉన్నాడు చూసినారా? జుట్టు కూడా విరబోసుకున్నాడు. జుట్టు కూడా విరబోసుకున్నాడు. ఫ- పైగా ఆయన స్పైడర్ వెబ్ చూడండి, ఆయన స్పైడర్ వెబ్ చాలా స్ట్రాంగ్. అక్కడ చేసుకుంటా స్ట్రాంగ్ గా ఉంది స్పైడర్ వెబ్. నెక్స్ట్ షాట్ చూడండి, ఆ స్పైడర్ వెబ్ ఇట్టంటే చాలు రెండు ఆ కత్తి గట్టిగా ఉన్న కత్తి, షార్ప్ అయిన కత్తి ఉరికిపోద్ది రెండు ముక్కలుగా. చూడండి ఇంకో చూడండి, రెండు ముక్కలు ఇరిగిపోయింది. అయితే ఆయన స్పైడర్ వెబ్ అంత గట్టిగా ఉంది. అయితే దానికి అర్థం ఏంది? ఆయన పూర్తిగా మ్యాన్ స్పైడర్ అవుతున్నాడు. చెప్పలేం, మేబీ చెప్పలేం. అందుకే ఆ వెబ్ అని ఇది అన్నప్పుడు వెబ్ గట్టిగా ఉంది ఆడ. కత్తి కన్నా వెబ్ కత్తి గట్టిగా స్ట్రాంగ్ ఉంది కత్తి కన్నా. ఇక తెలిసిపోతుంది. మేబీ ఆయన మెల్లగా స్పైడర్ మ్యాన్ మ్యాన్ స్పైడర్ అవుతున్నాడు మేబీ. ఇక ఈ షార్ట్ హైలైట్ మామ బ్రోస్ చెప్తారు కదా, ఈ షార్ట్ అయితే హైలైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఒక్కడు అనుకుంటారా? అది మీకు ఫూల్ అవుతారు. మీరు ఫూలింగ్ ఇది మార్వెల్ ఎప్పుడు మేము ఫూల్ చేస్తుంటారు. ఇక్కడ ఒక్కరు లేరు, ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళని రిమూవ్ చేసి సేమ్ లైక్ లాస్ట్ మూవీలో స్పైడర్ మ్యాన్ నోవెంబర్లో స్పైడర్ 1, 2 అని వాళ్ళిద్దరిని చేసారు, ఆండ్రూని టాబెగ్. సో ఇలా ఇక్కడ మరి అయితే లేపుతున్నారా బట్ట అంటే చూడండి, వీళ్ళు ఓకే ఓకే పైకి వస్తున్నారు. సో వీళ్ళు ఇటు పోతారు కింద. ఇక కింద ఎవరు ఉన్నారు చెప్పండి, మీరే చెప్పండి. హల్కా, హ్మ్. హల్కా, లేదా పనీషరా, లేదా డే డెవిలా? మేబీ డే డెవిల్ ఉండొచ్చేమో అనుకుంటా. నా ఊహ ప్రకారం అయితే ఇక్కడ డే డెవిల్ ఉండొచ్చు. ఎందుకంటే నింజాస్ డే డెవిల్ నుంచి వచ్చారు కదా, అంటే డే డెవిల్ క్యారెక్టర్స్ కదా. సో మేబీ డే డెవిల్ కూడా ఉండొచ్చు ఇక్కడ, డే డెవిల్. సో I'm a really good lawyer. I'm always angry. స్పైడర్ మ్యాన్, హల్క్, మేబీ హల్క్ కూడా ఉండొచ్చేమో, ఏమో చెప్పలేం. ముగ్గురు ఉండొచ్చేమో ఈడ. సో ఈ ఇద్దరేమో ఇక్కడ పోతురు, వీళ్ళు పైకి వస్తురు. సరే స్పైడర్ మ్యాన్ ఓకే, మరి కింద ఎవరు ఉన్నారు? ఎవరు లేరుగా. టాలేజ్ ఉండారు ఎవరు? హల్క్ ఉన్నాడా, లేదా డే డెవిల్ ఉన్నారు, లేకపోతే ఇద్దరు ఉన్నారు, చెప్పలేం. మా మూవీ చూసే వరకు మరి ఏం చెప్పలేము. ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. సో పునర్జన్మల ఇంకోసారి ఫూల్ చేయడానికి మనం చేయడానికి మనం ట్రై చేస్తాం. అమ్మా మీరు దొరకంగా. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. వంటిది. ఫ్లవర్స్ బాగున్నాయి. చూసినారా? నేబర్ అదే పార్టీకి పిలిచింది కదా. సో చూడండి, ఓ ఇది హౌస్ వార్మింగ్ గిఫ్ట్. నా పేరు ఎంజే. నేను ఈ హాల్ పక్కనే ఎంజే ఉండే నేబర్ని. ఫ్రెండ్లీ నేబర్. ఇక చూడు, వార్మింగ్ గిఫ్ట్. నా పేరు ఎంజే. నేను ఈ హాల్ పక్కనే ఉండే నేబర్. చూసినా
ఆమె నా పేరు ఎంజే. ఈయన నేను పేరు చెప్పకుండా నేను పక్కన ఉన్న రూమ్ నైబర్ అని చెప్తున్నాడు. ఫ్రెండ్లీ నైబర్. ఆ! ఆయన ఫ్రెండ్ నైబర్ అట. గుర్తున్నాయా? స్పైడర్ ఫ్రెండ్ నైబర్ అది. ఇక ఎనకాల చూడండి డీటెయిలింగ్ మోస్ట్ డీటెయిలింగ్ ఎవరు చూడరనమాట. చెప్తున్నా. చెప్తాను గదా! ఎంజే స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టమేమో మేబీ రీచార్జ్ చేస్తానేమో స్పైడర్ మ్యాన్ మీద. ఎందుకంటే చూడండి ఫోటోలు ఇగో క్లియర్‌గా కనిపిస్తది ఇగో ఫోటోలు క్లియర్‌గా కనిపిస్తది గైస్ ఇగో చూడు. మొత్తం క్లియర్‌గా కనిపిస్తది. అంటే స్పైడర్ మ్యాన్ మీద రీసెర్చో ఏదేదో ఇష్టముందో మేబీ అతను అంటే రీసెర్చ్ అని డీఎన్ఏ కనుక్కొని ఎవరికైనా వాళ్ళ ప్రొఫెసర్‌కి ఈయనకి ఏమైనా ప్రాజెక్ట్ ఏమో నాకు ఎన్నో రకాల థియరీ వస్తున్నాయి. కానీ నాకు 2 థియరీలు నేను గెస్సేది 2 థియరీలు. ఒకటి స్పైడర్ మ్యాన్ అంతే ఇంగ గుర్తున్నట్టుంది. లేదా స్పైడర్ మ్యాన్ రీసెర్చ్ చేస్తాను అంతే. ఎందుకంటే రీసెర్చ్ చేస్తేనే గదా! ఫోటోలు, గిటోలు అన్నీ ఉన్నాయి. అండ్ ఫైటింగ్ గూడా ఉన్నాయి. ఇక్కడ చూసినా ఫైటింగ్, ఇది ఫైటింగ్ మొత్తం ఫోటోలే. ఎవరు డీటెయిలింగ్ చెప్పరు నేను చెప్తున్నా. ఎనకాల చూడండి డీటెయిల్ మొత్తం ఫోటోలు. అంటే ఎంజే గూడా స్పైడర్ మ్యాన్ మీద రీసెర్చో లేదా ఇష్టముందో చెప్పలేం. మూవీ చూసే వరకు మనం ఏది చెప్పలేం. సో, సినిమాస్ 31 జులై. నేనేం చెప్తా అంటే మొత్తానికి ఈ సినిమా స్టోరీ ఏందంటే 4 ఇయర్స్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుద్ది. అంటే 2022 గదా! అదే 26 గదా! సో, 2024 2024 గదా! సో, 5 ఇయర్స్ తర్వాత 2028. సో, 2028 అప్పుడే స్టార్ట్ అయ్యేది సినిమా. సో, అప్పుడు మన పీటర్ పార్కర్ డల్లుగుంటాడు. సో, డల్లుగుంటే పైన స్కై వాకర్ మీద కూర్చొని చూస్తూ అదే నేను స్టోరీ చెప్తాను. నా స్టోరీ నేను చెప్తున్నా. నాకే మైండ్‌లో ఏముందో ఆ స్టోరీ చెప్తున్నా. అని డల్‌గా ఫోన్ చూసుకుంటా అక్కడ చూసిన ఫోన్ డీటెయిల్ గూడా సోనీ ఫ్లిప్ ఫోన్ అనుకున్నా. ఫ్యూచర్‌లో వచ్చింది. మేబీ డోంట్ నో. సో, ఆయన రీల్స్ పాపం ఇంగ ఆయన ఒంటరి బతుకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన ఒంటరి బతుకు అదే ఆయన ఒంటరి జీవితం గురించి చూపిస్తారేమో. నెక్స్ట్ విలన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇంటర్వెల్‌లో విలన్స్ వస్తారేమో చెప్పలేం. అలాగే ఎంజే గూడా మన పీటర్ పార్కర్ రూమ్ పక్కనే ఫ్లాట్ దిగింది నైబర్‌లాగా. సో, నాకైతే వేరే వేరే టియరీ స్టోరీస్ చాలా వస్తున్నాయి. నేను కూడా చాలా వెయిటింగ్. నేనైతే చాలా వెయిటింగే. సో, సినిమా సినిమా అయితే హిట్ కొడతాననుకుంటున్నా. బ్లాక్ బస్టర్ హిట్ కొడతాది చెప్తున్నా కదా! స్పైడర్ మ్యాన్ అసలు ఎంజాయ్‌కి స్పైడర్ మ్యాన్ గుర్తుందాడా? అంటే ఒకటే అయి నాకది కలుసుకున్నారు. ఏమో రీసెర్చ్ చేస్తుందా? లేకపోతే గుర్తుందా? పైగా ఎంజేకి ఇక్కడ గొలుసుంటదిగా! అది ఒక డీటెయిల్ మర్చిపోయినా. అది. అది డీటెయిల్ మర్చిపోయినా. ఆగండి. చూపిస్తా ఆగండి. ఎంజేకి ఇక్కడ ఒక నెక్లెస్ ఉంటది. ఇగో ఇది గుర్తుందా? ఇది గుర్తుందా? సో, ఆగండి. Would you like a రేకులు ఊకే బెరుకులొస్తాయి.
ఆగండి. సో ఇక చూడండి సేమ్ అంటే దానికి అర్థం ఇదిగో నోయంలో ఇక్కడ చూసినారా. సో ఇక్కడ సేమ్ ఇక వైట్, కానీ దానం మాత్రం ఇక వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ అయింది. ఇక చూసినారా ఇక బ్లాక్, కానీ అదే ఇది ఇచ్చిన ఎవరు పీటర్ పార్కరే. సో పీటర్ పార్కరే. సో బ్రాండ్ న్యూ డేలో కూడా అదే ఉంది చూసినా. అయితే దానికి అర్థమైంది తిను మర్చిపోయింది, కానీ మెమరీస్ మాత్రం అట్టే ఉంది లోపల. ఎక్కడో ఉంది ఈమెకు. ఎంజేకి గుర్తుంది, ఇంకా పీటర్ పార్కర్ అని గుర్తుంది, కానీ లోపల ఎక్కడో ఉంది, కానీ గుర్తు చేయడానికి రాదు. గుర్తు చేయాలి. సో మేబీ మెమరీగా ఉంచుకుందాం లోపల. సో చూసినారు కదా నోయంలో కూడా ఇట్ట ఉంది. సో నోయంలో వీళ్ళందరూ చిన్నగా ఉన్నవారు. సో 4 years తర్వాత పెద్ద అయ్యారు కదా. సో పెద్ద అయ్యారు, ఇట్లా పెద్ద అయ్యారు. సో బట్ డ్రెస్సింగ్ కూడా మారిపోయింది. సో ఇప్పుడు చిన్నవారు డ్రెస్సింగ్ ఇప్పుడు ఇటు ఉండేది, కానీ ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి డ్రెస్సింగ్ అంతే. డీటెయిలింగ్ కూడా చూసినారా. సో అక్కడ నెక్లెస్ వాడు ఇచ్చే ఉంది కదా బొమ్మ. సో ఇంకా అట్టే పెట్టుకున్నట్టే ఆలోచించు. మర్చిపోలే మనసి పీటర్ బాకర్ మర్చిపోలే అనుకుంటా అనేసి. ఇంకా గుర్తుంది పీటర్ బాకర్ అంటే గుర్తుంది, కానీ మెమరీస్ మొత్తం చెడిపోయినాయి మేబీ. సో అది ఈ డీటెయిల్ కోసం నేను ఎప్పుడు ఆడిపోయినా. సో ఇంకా చాలా డీటెయిలింగ్ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. మిగతా చెప్తారు. సో అంతేగా ఈ వీడియో నచ్చితే డైలాగ్ అంతేగా ఈ డీటెయిల్గా బ్రేక్ డైలాగ్ బ్రేక్ డౌన్. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. మీరు మీ నిజమైన స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. సో నా వీడియోకి లైక్ కొట్టండి, లైక్ ఎక్కువ రాదు. ఎందుకంటే బ్రేక్ డౌన్ ఫస్ట్ టైం, నా ఫస్ట్ బ్రేక్ డౌన్ వీడియో ట్రైలర్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ వీడియో. సో నేను కూడా వచ్చాము ఉన్నా చూనికే. స్టిల్ 1 month 2 months ఉంది, జూలై కదా వచ్చేది. సో ఐమ్ వెయిటింగ్. సో నేను స్పైడర్ మ్యాన్ ఎప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ చెప్పుడు నేను పోలే, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రా, తెలుగు వచ్చు అంతే. సో నీకు ఎందుకురా స్పైడర్ మ్యాన్ తెప్పించంటే ఏమో అంటే ఆయన ఎమోషన్, దాంట్లో ఉన్న ఎమోషన్, మూవీలో ఆయన వాళ్ళ ఎమోషన్ సూపర్ సూపర్. యాక్షన్ సూపర్ ఉంటుంది, యాక్షన్ బ్లాక్ బాగుంటుంది మెయిన్. సో అంతే చెప్పలే. ట్రూ స్పైడర్ మ్యాన్ గా ఏం చెప్పలేం, మనసులో ఉంటుంది చెప్పుకోలేం, ఎందుకంటే బయటికి రావు. అది మాటలో చెప్పిన అవసరం కాదు. బుక్ లో రాయనికి అట్టుంటాయి, ఎస్సేలా ఉంటుంది. అంతేగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి చేయండి. నా ట్రైలర్ బ్రేక్ డౌన్ నచ్చితే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఇంతే. సో ఇంకా సైన్ ఆఫ్ చేస్తా. ఇక video after okay, see you on next video. Again, subscribe to my channel, don't forget to watch my videos and subscribe to my channel. కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, నొక్కేసి చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బెల్ ఉంటుంది, నొక్కేసి చేయండి. షేర్ చేయండి. సో బై గైస్, దిస్ మై ఫోన్ సైనింగ్ ఆఫ్. బాయ్. అబ్బా, మా గురువు గారి పాట 2 ముక్కలు గుర్తు చేసుకుంటా పడుకుందాం. ఆహాహా. Spider-Man, Spider-Man, friendly neighborhood Spider-Man, Spider-Man, friendly neighborhood Spider. Yo. Hello, Shorty. What are you doing? Nothing. Are you all alone? What's up? What's up? What's that? Who's that? Yo, pick up the phone. What's up? What's that? Yo, Duque, pick up the phone. Yo. What's that? Can't believe our first day in my thing. MJ, come on,
pretend like you're not the happiest you've ever been in your entire life. I can't. I knew it! Hi, my name is Peter Parker. You don't remember me, but we used to know each other. I did something bad, because I'm a stupid kid who can't make up his fucking mind. The only way to stop it was to make everyone forget about me. It sounds stupid, I know. Unbelievable. I've never seen anything like this in my life. I've never seen a Peter Parker so stupid. Because I'm not just Peter Parker. I'm... You just hit me with a van! And sometimes Spider-Man has to do the hard thing, even if it breaks Peter Parker's heart. What is happening to me? Can you please explain to me what is going on? What's going on is that you are on the verge of demolishing this entire world due to your stupid little spell. Things haven't been the same. And May, it's just silence. Just me. This loneliness, it's starting to take a toll. I don't even recognize myself anymore. Hey, thanks for watching and subscribe to the channel to see more. But the one thing they love more than a hero is to see a hero fail, fall, die trying. In spite of everything you've done for them, eventually they will hate you. ममलरी प्रेमी सरबोतला मंदी ममलरी प्रेमी सरबोतला मंदी साएगा दीजे मिलते आएगा दीजे मिलते आएगा साएगा दीजे నన్ను నన్నాను 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 నన్నానా Hey,